పొరపాటున నవీన్ యాదవ్ లాంటి రౌడీ గెలిస్తే ఆడబిడ్డలు రోడ్ల మీద స్వేచ్ఛగా తిరుగుతారా? రోడ్ల మీద అమ్మాయిలు వెళ్తుంటే ఈ రౌడీలు ఏ విధంగా హేళన చేస్తారో తెలుసు కదా. జూబ్లీ హిల్స్ లో రౌడీలు గెలిస్తే హైదరాబాద్ అంతా మళ్ళీ రౌడీలు నిద్రలేస్తారు. హైదరాబాద్ అంతా రౌడీ రాజ్యం అవుతుంది. అందరినీ రౌడీలు బెదిరిస్తారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. పాటిన ఈ రౌడీ గెలిస్తే, ఇట్లాంటి రౌడీ షీటర్లు గెలిస్తే మీ ఆడపిల్లలు జూబ్లీ హిల్స్ గల్లీలో, మధురానగర్ గల్లీలో, వెంగళరావు నగర్ గల్లీలో, రేమత్ బస్తీల్లో, లేకపోతే యూసఫ్ కూడా బస్తీల్లో తిరిగే పరిస్థితి ఉంటుందా? మీరు ఇంట్లోకి వెళ్ళి బయటకు రానిచ్చే పరిస్థితి ఉంటుందా? మీ అమ్మాయిలకి రౌడీలంతా రోడ్ల మీద కూర్చుకొని ఏ విధంగా గేలన చేస్తారో మీకు తెలుసు కదా. యూసఫ్ కూడా చౌరస్తాలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇది, వాళ్ళ ఇల్లు ఉండే. ఒక అమ్మాయిలు రాత్రిపూట పోయే పరిస్థితి ఉన్నదా? వెంగళరావు నగర్ దగ్గర, మన కృష్ణకాంత్ పార్క్ దగ్గర వాళ్ళకు ఆఫీసులు పెట్టుకొని ఏ విధంగా అమ్మాయిలను నేర్పిస్తారో మీ అందరికి తెలిసిందే కదా. మళ్ళా పొరపాటున కనుక ఇట్లాంటి వాళ్ళు వస్తే మళ్ళా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? జూబ్లీహిల్స్ పరిస్థితే కాదు, మొత్తం హైదరాబాద్ పరిస్థితి కూడా. మొన్న ఎట్లయితే ప్రచారానికి రౌడీలు, హైదరాబాద్లో రౌడీలంతా ఎట్లయితే వచ్చిరో, మళ్ళీ ఎక్కడెక్కడ పడుకొని కేసీఆర్ ప్రభుత్వంలో రౌడీలంతా పారిపోయి ఎవరి పని వాటి చేసుకున్న క్రమంలో ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్లో ఏ బస్తీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పొరపాటున గెలిస్తే మొత్తం రౌడీ రాజకీయం వస్తుంది. రౌడీలు బెదిరించుడు స్టార్ట్ అవుతాయి. ఈ అందరు కూడా పెద్ద పెద్దోళ్ళకి ఏం కాదు, ఈ మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్ ప్రజల మీదనే రౌడీలు ఎప్పుడు కూడా రౌడీలు వసూలు కూడా వాళ్ళ మీదనే చేస్తుంటారు.